ఎప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు అని నేర్పించేవాళ్ళు స్టూడెంట్స్కి. ఎందుకంటే గురువు అనేవాళ్ళు స్టూడెంట్స్ లైఫ్లో అంత ఇంపార్టెంట్, అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని. అదే గురువుని ఇద్దరు 10th క్లాస్ స్టూడెంట్స్ ధైర్యంగా వెళ్ళి 27 టైమ్స్ వాళ్ళ ఇంట్లో పొడిచారంట. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ పేరెంట్స్ ముందు తిట్టారు, మీ బిహేవియర్ బాగాలేదు, వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని పేరెంట్స్తో చెప్పినందుకు వాళ్ళు కోపం పెట్టుకొని ఆవిడ ఇంటికి వెళ్ళి 27 టైమ్స్ పొడిచారంట. ఇదంతా ఎలా నేర్చుకుంటున్నారంటే కేవలం మనం మూవీస్ ఎఫెక్టేనండి. మూవీస్ వల్ల పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఈ టెక్నాలజీ వల్ల కూడా. అసలు 10th క్లాస్ పిల్లలు డ్రగ్స్ వాడడం ఏంటండి, అసలు ఎంత దారుణంగా అయిపోయిందంటే ఇప్పుడు సిచ్యువేషను ఎవరిని నమ్మలేకపోతున్నాం. స్కూల్కి వెళ్తున్న వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ మనం కనుక్కుంటూ ఉండాలి. మెయిన్లీ 9th 10th క్లాస్కి వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ ఏజ్ పిల్లలతో పేరెంట్స్ అనేవాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండి అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే పేరెంట్స్ మనం చాలా బాధపడాలి. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక ఇట్లాంటి తప్పులు ఏమైనా చేస్తే ఎప్పుడు పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అనేవి మెయిన్గా తెలుసుకోవాలన్నమాట. నిజంగా ప్రిన్సిపల్ని 27 టైమ్స్ పొడిచారు, మళ్ళీ నార్మల్గా తిరిగారంటే వాళ్ళ ధైర్యం ఏంటండి అసలు.